ముందురా డెబ్బై 17,500 6 రూపాయలు 7 రూపాయలు 7 రూపాయలు 8 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 రూపాయలు 800 రూపాయలు 80 రూపాయలు 18,000 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 45 వస్తారు 18,000 రూపాయలు 18,000 రూపాయలు 18,000 రూపాయలు 18,000 రూపాయలు 18,000 రూపాయలు 18,000 రూపాయలు 18,000 ఒక్కందా 18,000 ఒక్కందా 3 బార్. సో వాళ్ళంతా కూడా మార్కెట్లో కొంచెం సరుకు తక్కువ రావడం జరిగింది. ఈరోజు తేదీ ఫిబ్రవరి 18, 2026. ఖమ్మం మిర్చి మార్కెట్లో కొంచెం సరుకు అయితే ఇవాళ తక్కువే వచ్చిందండి, తక్కువే. ఇవాళ సరుకు పెద్దగా రాలేదు. ఇవాళే ఓపెన్ మనకు సెలవుల తర్వాత మార్కెట్ అయితే 4-5 రోజులు మార్కెట్ లేదు మనకు. ఈరోజు ఓపెన్ అయింది. ఓపెన్ అయినా కూడా సరుకు మాత్రం కొంచెం తక్కువే వచ్చింది. ఇవాళ రేట్ మాత్రం ఇవాళ 18,100 రూపాయలు జెండా చేశారు తేజ రకానికి. హాయ్ హలో స్వాములందరికీ నమస్కారాలు. అందరికీ నమస్కారాలండి. గత 4-5 రోజులు మార్కెట్ అయితే మనకు సెలవులో హాలిడేలో ఉండేది. ఇవాళ రీఓపెన్ అయింది ఖమ్మం మిర్చి మార్కెట్. సరుకు మాత్రం మ్యాక్సిమం చాలా తక్కువ వరకు అయితే వచ్చింది. ఇన్ని రోజుల మార్కెట్ ఓపెన్ తర్వాత సరుకు తక్కువ రావడం జరిగింది. తేదీ ఫిబ్రవరి 18, 2026 బుధవారం అండి. ఈరోజు జెండా ధర వచ్చేసరికి 18,100 రూపాయలు చేయడం జరిగింది. కొనుగోలు మాత్రం 17,500, 17,000, 17,800. డీలక్స్ ఎక్స్ట్రాడనరీ ఉంటే 18,000 రూపాయల వరకు కొనుగోలు చేయడం జరుగుతుంది. తేజాలు, ఆర్మూరు, షార్కులు, AK-47 ఖమ్మంలో తక్కువే. వచ్చిన 13, 14, 15, 16,000 రూపాయల వరకు కొంటారు. గుంటూరు అయితే 18,000, 18,500, 19,000 రూపాయల వరకు. ఆర్మూరు, షార్కులు AK-47 అవుతాయి. 341 గుంటూరు, వరంగల్ 24,000, డీలక్స్ 25,000, క్వాలిటీ ఎక్స్ట్రాడనరీ 25,000 రూపాయల వరకు 341 కొనుగోలు అవుతూ ఉన్నవి. గుర్తుపెట్టుకోండి. తేజాతాలు గుంటూరు 13,000, 13,500, డీలక్స్ లాల్ కట్ ఉంటే 14,000 రూపాయల వరకు తేజాతాలు. ఖమ్మంలో కూడా 12,000, 12,500 తేజాతాలు. కొంచెం మార్కెట్ అయితే ఈరోజు తగ్గింది ధర కూడా. మనకు విస్తీర్ణం ఎరవెల్స్ బస్తాలు కూడా చాలా తక్కువ వచ్చాయి. నేను ప్రతి రైతులను అడిగి తెలుసుకున్నది ఏంటంటే, ఖమ్మం మార్కెట్లో వచ్చిన రైతులు కానీ, నేను ఫీల్డ్ తిరిగే రైతులు కానీ, ఎవరైతే మంచి క్వాలిటీగా మెయింటైన్ చేశారో, ఎవరైతే రైతులు మంచి మందులు కానీ అలాంటివి కొట్టుకున్నారో వాళ్ళ తోటలు అయితే బాగున్నవి. వచ్చిన కాడికి వచ్చే వాళ్ళవి 15, 20 ఈ లోపల వస్తుంది. రాని వాళ్ళది 5-10 క్వింటాలు అయితే రావడం జరుగుతుంది. మా ఏరియాలో కొందరిది మాత్రమే బాగుంది, మరి కొందరిది అయితే బాగాలేదు. ఒక ఊళ్ళో చూసుకున్నట్టయితే ఎగ్జాంపుల్ 100కి ఒక 5గురి, 2 అలాగే బాగున్నవి తోటలు అయితే. ఎక్కడ కూడా ఇప్పుడు ప్రజెంట్ మనకు ఇది ఫిబ్రవరి. ఈ ఫిబ్రవరి నెలలో మనకు కళ్ళల్లో కనిపిస్తూ ఉన్నవి ఎక్కడెక్కడ సరుకు. కళ్ళల్లో కనిపిస్తున్నవి కానీ మీ ఏరియాలలో మనము దాన్ని ఎక్స్పెక్ట్ చేసి ఎంత రావచ్చు, ఎంత దిగుబడి ఉంది, అలాగే కోల్డ్ స్టోరేజ్లో రైతులు ఎంతమంది వేసుకోవడం జరుగుతుంది అనేది కూడా తెలుసుకున్నట్లయితే మీ ఏరియాలలో అందాజుగా ఎకరానికి ఎంత దిగుబడి వస్తుంది అనేది ప్రతి రైతు కామెంట్ చేస్తే తెలుసుకోవచ్చు అనమాట. మీకు మీరే సలహాలు సూచనల ద్వారా మీరు తెలుసుకోవచ్చు ఎంత దిగుబడి వస్తుంది అనేది. నాకు ఒక కామెంట్, మీరు వేసినటువంటి వెరైటీ కింద కామెంట్ ఎంత వస్తుంది అనేది ఎకరాకు అదొకటి కామెంట్ చేయండి. అలాగే ఖమ్మం మిర్చి మార్కెట్కి ప్యాకేజ్ వచ్చేసరికి 50 కిలోల ప్యాకేజ్ ఇలా ఉండాలి. ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ ఆర్మూరు, షార్కులు, AK-47 తీసుకొచ్చిన మిరప రైతులు మూతి పట్టాలు ఉంటాయి కదా, వేసుకొని తీసుకొస్తా ఉన్నారు. అవి వేస్తే ఇక్కడ అంత ఇది కాదనమాట. మంచి ప్యాకింగ్ కేజీ కటింగ్లు పోతాయి ఎక్కువ, తరుగు కేజీన్నర అట్లా మూతి పట్టాలు. అలాగే నేను అనుకున్నది ఏంటంటే, ప్రతి చోట ప్రతి రైతుల దగ్గర ఫీల్డ్ తిరుగుతూ ఉన్నాము, కానీ నాకు అనిపించింది ఏంటంటే ఎక్కడ కూడా పెద్దగా లేవు తోటలు. గుర్తుపెట్టుకునండి ఒకటే,
ఎవరైతే ఫైనాన్షియల్ ప్రాబ్లం మనీ అంత అవసరం లేదనుకున్న వాళ్ళైతేనే కోల్డ్ స్టోరేజ్లో ఒక బస్తా శాంపిల్ చేస్తున్నారు, రేట్ పడితే అమ్ముకోవడం లేదా కోల్డ్ స్టోరేజ్లో స్టాక్ పెట్టుకుంటూ ఉన్నారు. ఇంకా పండిందే 10-15 క్వింటాలు కదా, అప్పులకు కూలోళ్ళకు సరిపోతాయని చెప్పి చాలామంది రైతులు అమ్ముకోవడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. అయితే చెప్పడం మర్చిపోయా, ఇవాళ యూట్యూబ్ ఏదో సర్వర్ బిజీ ఉందని చెప్పి వీడియోలు అయితే యూట్యూబ్ అయితే ఓపెన్ అవ్వట్లేదు. అయితేనే అప్లోడ్ చేస్తాను, లేకపోతే ఏ టైం అయినా అవ్వచ్చు అప్లోడ్ చేస్తాను, లేకపోతే లేదండి. అలాగే నేను అనుకున్నది ఏంటంటే తీసుకొచ్చే సరికి ఏదైతే ఉందో డ్రై డీలక్స్ క్వాలిటీ తీసుకొస్తే ఒకవేళ అమ్ముడు పోకపోయినా కూడా స్టోర్లో కోల్డ్ స్టోరేజ్లో స్టోర్ చేసుకోవచ్చు. క్వాలిటీ బాగుండాలి. మన మెతకాలు పండ్లు అక్కడక్కడ తగిలినా కూడా అవి ఏసీలో పెట్టినా ఆగవు, గర్భాలు పోతాయి, బూజులు వస్తాయి. కాబట్టి అమ్ముడు పోకపోతే మంచి డ్రై డీలక్స్ క్వాలిటీని ట్రై చేసి కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకోండి. ఒకవేళ అమ్ముడు పోకపోతే రేటు మంచి గిట్టుబాటు ధర లేకపోతేనే నేను చెప్పింది గుర్తుపెట్టుకోండి. అలా సరే, ఇప్పుడు రేపటి మార్కెట్లో చూద్దాము. రేపు ఎన్ని అరైవల్స్ వస్తాయి, రేపు కొనుగోలు ఎలా ఉంటాయి అనేది కొంచెం తిరిగి ఏదైనా డీటెయిల్ తెలిస్తే పెడతానండి. సో బాయ్, ధన్యవాదాలు.